హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దట్ ఈజ్ దాత్రి. ఈరోజు ఏంటా అని చూస్తున్నారా? అదేనండి, పప్పు చారు ఆర్ సాంబారు ఎలా పిలుచుకున్నా నేనైతే ఒకటే అంటాను. సో అది నా స్టైల్లో నేను ఎంత ఈజీగా చేసుకుంటానో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. సో అది ఎలాగో చూసేద్దాం రండి. సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. నేనేమీ కట్ చేయడం అది చూపించట్లేదు. సో మొత్తం మీరు వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసేయండి. సాంబార్ ముక్కలు, తర్వాత కొంచెం చింతపండు, మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు పులుపు, అలాగే ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, డ్రై కోకోనట్ అనమాట, ఎండు కొబ్బరి. తర్వాత ఆల్రెడీ నేను కుక్కర్లోని పప్పు పెట్టేసుకున్నాను. అది మెత్తగా విజిల్ పెట్టించేసాను అనమాట. అంటే ఇంకా మిక్సీ చేసే అవసరం లేకుండా. ఎందుకంటే బేసిక్గా పప్పుచారులోని పప్పు అడుగున ఉండిపోతుంది అని అంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఇట్లా మెత్తగా పప్పు విజిల్ పెట్టేసుకున్నాము అని అంటే అది అలా ఉండదన్నమాట. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకుంటే ముక్కలు అన్నీ బాగా ఉడుకుతాయి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. అలాగే ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకుందాము. మీరు కావాలి అంటే కరివేపాకు ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అక్కడ మిక్సీ చేసిన దాంట్లో వేసాను కాబట్టి నేను ఇందులో కరివేపాకు వేయలేదు. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకుందామండి. మొత్తం ముక్కలు ఎక్కువ అంటే మా పిల్లలు అయితే క్యారెట్, ముల్లంకాడ ఇవన్నీ కొంచెం ఇష్టంగా తింటారు, బెండకాయ, అందుకని నేను కొంచెం ఎక్కువ ముక్కలు వేసుకున్నాను. మీకు అన్నీ అవసరం లేదు అని అనుకుంటే మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఆ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత ముక్కలు కాసేపు అట్లానే మగ్గనిచ్చేద్దాము. అవి ఆ ముక్కలు అలా మగ్గుతూ ఉంటాయి. ఒకసారి టాస్ చేసుకుందాము కిందకి మీదకి ముక్కల్ని. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు దాన్ని వేగనిద్దాము. అలా వేగిన ముక్కల్లోని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకుందామండి. సో ఇప్పుడు మనం వేసిన ఈ మసాలా ఆ ముక్కలు కూడా కలిపి వేగేలాగా, నేనైతే ఇందులో ఏ మసాలా పౌడర్లు వాడట్లేదు. ఇప్పుడు నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అదే కాసేపు మూత పెట్టేసి వేగనిద్దాము. మళ్ళీ ఒకసారి చూసుకొని ఒక 2 minutes తర్వాత అది ఎంతవరకు మగ్గాయో మనకి తెలిసిపోతుంది కదా ముక్కలు. సో అలా మగ్గిన ముక్కల్లోని సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు అందులో ఆ ముక్కలు ఉడికేలాగా వాటర్ పోసుకుందాము. కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ పప్పుచారు పల్చగా అయిపోతుంది. సో కొంచెం ఆ ముక్కల వరకు ఉడికేలాగా వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఆ ముక్కలు వాటర్ చూసారా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా ఇందులో వేసేసుకొని మనకి ఎంత పులుపు అయితే కావాలో ఆ పులుపు చింతపండు పిసికేసి ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే మనకి పులుపు సరిపోతుంది అని అంటే ఓకే, లేదు అని అంటే మీరు ఇంకొంచెం కావాలి అని అనుకుంటే అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. నాకైతే నేను తీసుకున్న చింతపండు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు పప్పుచారు కొంచెం వాటర్గా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే తిక్కగా కావాలి అంటే ఇలాగే ఉంచుకొని కారం, ఉప్పు సరిపడినంత వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మొత్తం ఆ కారము, ఉప్పు ముక్కలకి అంతా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు దాన్ని మరగనిస్తే అయిపోయిందే పప్పుచారు. ఇంతేనండి, సింపుల్గా అండ్ టేస్టీగా. ఇందులో నేనైతే మసాలా పొడులు వాడను, కొత్తిమీర వేస్తున్నాను అంతే. కొత్తిమీర వేసి దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము.
ఇప్పుడు ఆ ముక్కలు వాటర్ తెరిలేలాగా ఇలా మరిగించుకుంటే ముక్కలన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోతాయి. ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పటికే చాలా వరకు ముక్కలు మగ్గిపోతాయండి. సో ఇప్పుడు ఒక్కసారి ఇట్లా బాయిల్ అవుతూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ చేస్తే లోపల ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నా స్టైల్ కాబట్టి నేను చెప్తున్నాను. సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేనైతే పప్పుచారు అంటే ఎప్పుడు ఇలానే చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. అవునట్టు మర్చిపోయాను, హ్యాపీ భోగి అందరికీ.